ఈ వారం మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే మృగశిర నక్షత్రం 3-4 పాదాల్లో పుట్టినటువంటి వారికి విజయాలు అవలీలగా చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోతాయి. ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి వారికి విలువైనటువంటి వస్తువుల కొనుగోలు చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణ త్వరితగతిని చేయగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టినటువంటి వారికి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపార విస్తరణలు వంటివి బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో చేసేటువంటి ఫలితాలు బాగా లాభిస్తాయి. క్రీడా సంబంధిత రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని ఏర్పడతాయి. బుధగ్రహం, శనిగ్రహం, చంద్రగ్రహం ఈ 3 గ్రహాల ద్వారా మీకు అతి ప్రతికూలత ఏర్పడుతుంది. విష్ణు దేవాలయాల యొక్క సందర్శన, విష్ణు భక్తి, విష్ణు పూజ, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ వంటి చర్యలు ఈ ప్రతికూలతని దూరం చేస్తాయి. పెసలు, నువ్వులు, ఆకుకూరలు ఈ 3 కూడా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ 3 గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి దోషాన్ని దూరం చేస్తాయి. వ్యాపార విస్తరణలు బాగా అనుకూలిస్తాయి. ఆదాయాన్ని భవిష్యత్తులో పెంపొందింపచేస్తాయి.